ఉన్న ఇబ్బందులు చాలా ఉన్నట్టు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రూపంలో కొత్త సమస్య వచ్చి పడింది. వచ్చే ఎన్నికల్లో జగన్ కు భారీ ఓటమి ఖాయమని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు. జాతీయ మీడియా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ కు ఎదురైన ఓటమి జగన్ కు కూడా తప్పదని విశ్లేషించారు. ఇక్కడ నిరుద్యోగుల నుంచి ఎదురైన వ్యతిరేకత ఏపీలో కూడా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే పార్టీ నుంచి నేతలు వీడటం, మరోవైపు వివేక హత్య కేసు విషయంలో ఆయన కుమార్తె సునీత ప్రజాక్షేత్రంలోకి రావడం, మరోవైపు వైఎస్ షర్మిల రూపంలో వ్యతిరేకత ప్రచారం ఎక్కువ కావడం, ఇటువంటి పరిస్థితిలో ప్రశాంత్ కిషోర్ జోష్యం చెప్పడం వైసీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. గతంలో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పనిచేశారు. వైసీపీ అధికారంలోకి రావడానికి ఆయన ఒక కారణం. పీకే సైతం వైసీపీ శ్రేణులతో సన్నిహిత సంబంధాలున్నాయి. వారు సైతం పీకే వ్యూహాలను ఇష్టపడతారు. అటువంటి వైసీపీ నేతలకు ఇప్పుడు పీకే మాటలు రుచించడం లేదు. పీకే కామెంట్స్ తర్వాత వైసీపీ నేతలు ఒకరొకరు బయటకొస్తూ ప్రశాంత్ కిషోర్ పై విమర్శలు చేస్తున్నారు. హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మీడియాతో పాటు సోషల్ మీడియాలో అనేక రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే పీకే మాటలు మాత్రం వారిని భయపెడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్న సమయంలో పీకే చేసిన వ్యాఖ్యలు గుబులు పుట్టిస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ఓటమికి నిరుద్యోగ సమస్య ఒక కారణం. అభివృద్ధిని గుర్తించిన ప్రాంతాల్లో కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు గెలిపించారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కేసీఆర్ ను వ్యతిరేకించారు. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని పీకే అంచనా వేశారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోగా నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. నవరత్నాల్లో భాగంగా జగన్ ఇచ్చిన ఏటా ఉద్యోగ క్యాలెండర్ హామీ గాలిలో కలిసిపోయింది. ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని వైసీపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. కానీ సంక్షేమ పథకాలతో వాటన్నింటినీ అధిగమిస్తామని జగన్ భావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులంతా ఏకమవుతున్నారు. అటు జగన్ సొంత కుటుంబం సైతం ఈసారి వ్యతిరేకిస్తోంది. వైఎస్ సునీత అయితే నేరుగా వైసీపీకి ఓటు వేయొద్దని పిలుపునిస్తున్నారు. తన తండ్రి హత్య కేసులో జగన్ చూపిన వైఖరిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ నిరుద్యోగ సమస్యకు సంబంధించి దృష్టి పెట్టలేదు. కేవలం సచివాలయ నిరుద్యోగులను మాత్రమే భర్తీ చేశారు. అటు పరిశ్రమల స్థాపనలో కూడా ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. ఉన్న పరిశ్రమలను సైతం తరిమేశారన్న విమర్శ ఉంది. నిరుద్యోగ సమస్య స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నిరుద్యోగ సమస్యను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడారు. ఆయన చంద్రబాబు ట్రాప్ లో పడి ఈ ప్రకటన చేశారని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. అదే సమయంలో సమస్య ఉందని సైతం గుర్తిస్తున్నారు. వైసీపీలోని ప్రధాన లోపాలను ప్రశాంత్ కిషోర్ టార్గెట్ చేసుకోవడం విశేషం. తెలుగుదేశం పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఎన్నికల్లోపు ప్రశాంత్ కిషోర్ మరిన్ని ప్రకటనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి దోహదపడిన ప్రశాంత్ కిషోర్ ఈసారి జగన్ ను ఎలాగైనా గద్దెదించాలన్న కృత నిశ్చయంతో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వైసీపీ శ్రేణులు ప్రశాంత్ కిషోర్ అంటే మండిపడుతున్నారు. అదే స్థాయిలో భయపడుతున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని